ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. కొంతమంది దేవునితోనే డీలింగ్స్ చేస్తారు. ఏమని? ప్రభా ఒక 10,000 ఇస్తా, నన్ను స్వస్థపరచు. ప్రభా ఒక 20,000 ఇస్తా, నా కుటుంబాన్ని బాగుపరచు. లేదా ప్రభా నేను ఇసుకలో మోకాళ్ళ మీద నడుస్తాను, నాకేదో ఒకటి చేయి ప్రభా, నా బ్రతుకును మార్చు ప్రభా, నా కుటుంబ సభ్యులను మార్చు ప్రభా, నా జీవితంలో కార్యం చేయి ప్రభా. లేదా ఇంకొంతమంది చూసుకున్నట్లయితే మొక్కుబళ్ళు, బలులు, అవి ఇవేం కాదండి. దేవుడు స్పష్టముగా రాయించారు. ఏమని? విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు అనేసి. బలులు ఇంతకుముందు పాత నిబంధన కాలంలో అవి అయిపోయాయి. మనం ఉండేది కృపాకాలంలో. యేసుక్రీస్తు మన తరపున ఆయన ఆల్రెడీ హీ డైడ్ ఆన్ ద క్రాస్. మన పాపము, మన శాపము, మన దోషములు, మన అతిక్రమములు ప్రతిదీ కొట్టివేయబడింది. నిత్య జీవానికి వారసులుగా చేయబడింది. దేవునికి ఒక్కటే కావాలి, ఏంటి అంటే మనల్ని మనం తగ్గించుకొని, సాల్వేషన్ అండ్ రెపెంటెన్స్, మనల్ని మనం తగ్గించుకొని హృదయపూర్వకముగా విరిగి నలిగిన హృదయముతో ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయనకు గోచాడినప్పుడు, నీవు పశ్చాత్తాపముతో నీ పాపముని ఒప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను అలక్ష్యం చేసే దేవుడు కాదంట. అంటే నిరాకరించే దేవుడు కాదంట. దేవుడికి బలులు అక్కర్లేదు అనేసి స్పష్టముగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, లేఖనము సెలవిస్తూ ఉంది. ఈ వీడియో చూస్తున్న మీలో చాలా డౌట్స్ ఉండొచ్చు. అయితే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, విరిగి నలిగిన హృదయముతో ఈరోజు దేవుని పాదాల చెంతకు రండి, పశ్చాత్తాపపడండి. పాపం చేసిన వారైతే ఒప్పుకోండి, వాటిని వదిలిపెట్టండి, ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించండి, నూతనమైన హృదయాన్ని పుట్టించు ప్రభా అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీ విరిగి నలిగిన హృదయాన్ని చూసి మిమ్మల్ని త్రోసిపుచ్చడు, మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ దేవునికి ఇదే కావాలి, మీ విరిగి నలిగిన హృదయమే. దేవుడు మీ అందరి జీవితంలో అట్టి విరిగి నలిగిన హృదయము అనే ఒక స్వభావాన్ని తీసుకుని వచ్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్